సిఎంఏ ఫైనల్ డిటి ఎగ్జామ్ స్ట్రాటజీ. సో ఇది వచ్చేసరికి ఆల్ టైమ్ ఎగ్జామ్షన్ స్ట్రాటజీ అనమాట. ఫస్ట్ ఏంటంటే మనకి 100 మార్క్స్లో 30 మార్క్స్ ఎంసీక్యూస్ ఉంటుంది, 70 మార్క్స్ ప్రాక్టికల్ ఉంటుంది. అండ్ ఎంసీక్యూ వచ్చేసరికి 15 ఎంసీక్యూస్ ఉంటాయి, ఈచ్ 2 మార్క్స్ ఉంటుంది, 30 మార్క్స్. అలాగే ప్రాక్టికల్ 70 మార్క్స్లో 7 క్వశ్చన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 7 క్వశ్చన్స్ మీరు ఏదైనా 2 చాయిస్ తీసుకోవచ్చు, 5 క్వశ్చన్స్ అనమాట. అండ్ ఈచ్ క్వశ్చన్ వచ్చేసరికి 14 మార్క్స్, 5 into 14 70 మార్క్స్ అనమాట. అయితే మనకి అవుట్ ఆఫ్ 100 మార్క్స్ 40 మార్క్స్ వెయిటేజ్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ టాక్సేషన్కి ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు DTAA ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ అండ్ గార్ కనుక మీరు కవర్ చేసుకుంటే 30 మార్క్స్ మీరు కవర్ చేసుకోవచ్చు. మిగతా బ్యాలెన్స్ వచ్చేసరికి వేరే డిఫరెంట్ టాపిక్స్ నుంచి కవర్ చేసుకోండి అనమాట. అయితే ఈ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ట్యాక్స్ ప్లానింగ్ అనేది ప్రతి అటెంప్ట్ లాస్ట్ 3 అటెంప్ట్స్ నుంచి కంటిన్యూస్గా వస్తుంది. సో ఇంపార్టెంట్. అలాగే బ్లాక్ మనీ యాక్ట్ కూడా ఇంపార్టెంట్, రీసెంట్గా యాడ్ అయింది కదా మన సబ్జెక్ట్లో. సో అది కూడా ఇంపార్టెంట్ అనమాట. అండ్ లేటర్ ఆన్ ఎన్ఆర్ టాక్సేషన్ అనేది ఏంటి అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ అటెంప్ట్ వస్తుంది. సో అది కూడా ఇంపార్టెంట్. తర్వాత మీరు ఈ బిజినెస్ ట్రస్ట్ ఒకటి, తర్వాత బైబ్యాక్ వీటిలో అమెండ్మెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ కరెంట్ అవి కూడా ఇంపార్టెంట్.